హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. అయితే కేటీఆర్ను సొంత పార్టీ కార్యకర్తలే నిజంగా గట్టిగా అరుచుకున్నాడు. నిజంగా మనం ఏం చేయలేదన్నా, మనం బీఆర్ఎస్ పార్టీ పెట్టి మనం ఏం చేయలేదు, నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయలేదు, తెలంగాణలో ఒక రోడ్ వేయలేదు, తెలంగాణలో మనం తండ్రి పేరు చెప్పుకొని బతికినాం తప్పితే మనం ఏం చేసింది లేదన్నా. నిజంగా తెలంగాణలో 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుని తెలంగాణ కోసం చేశారు కానీ తప్ప మీ నాన్న కోసం చేయలేదు. నిజంగా మీ నాన్న పేరు అడ్డు పెట్టుకొని బతకడం తప్పితే మీరు మీ అక్క మీ చెల్లి తప్ప బతకడం తప్ప తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏం లేదన్నా, అంటే మనం చేసింది ఏం లేదన్నా అని నిజంగా ఒక రేంజ్లో అరుచుకున్నాడు. అదేంది నిజంగా ఏం మాట్లాడినా అనేది తెలుసుకునే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. ఒకసారి అది నిజంగా సొంత పార్టీ కార్యకర్త ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్కారం అన్న కేటీఆర్ గారు. మీరు దయచేసి నోరు జారొద్దండి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో మనం చేసింది ఏం లేదన్న. 2021 నుంచి నేను టీఆర్ఎస్ కార్యకర్తనే ఉన్నా. మా నాయన ఏదో తలకాయ సావు వరకు పెట్టిండన్నారు కానీ 1200 మంది మా నాయన గురించి చచ్చిపోయిండు, తెలంగాణ గురించి చచ్చిపోయిండు అని మాత్రం ఇదొకటి ఉద్యమకారులని కానీ స్టూడెంట్ని కానీ దయచేసి నువ్వు వాళ్ళని గుర్తు చేస్తలేవు. కానీ ఎంతసేపులో ఉన్న మా నాయన అంటే ఉద్యమకారులను ఎవరిని గుర్తు చేస్తలేవు, ఓన్లీ మీరు ఫ్యామిలీ మందం బతుకుతారు. మీరు తెలంగాణ పేరు చెప్పుకొని మీ కుటుంబం మాత్రమే బతుకుతుంది. కానీ 1200 విద్యార్థులను నిజంగా ఎక్కడ గుర్తించారు, అమరవీరులను ఎక్కడ గుర్తించారని నిజంగా ఏది గట్టిగా అరుచుకున్న దాఖలాలు ఇవి. వయసు 70 సంవత్సరాలు. మా నాయన ఇది చేసిండు అది చేసిండు అని చెప్పేసి అన్న. ఉద్యమకారులు ఉద్యమం చేస్తుంటే నీవు ఎక్కడ ఉన్నావు అన్న, మీ అక్క ఎక్కడ ఉంది అన్న? సింపుల్గా ఎక్కడ ఉన్నా అంటే మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో మీ అక్క ఎక్కడ, మీ చెల్లి ఎక్కడ ఉంది, నువ్వెక్కడ ఉన్నావు, నిజంగా కవితకి ఎక్కడ ఉంది, నువ్వెక్కడ ఉన్నావు, తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పాత్ర ఏంది అని. నిజంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఎట్లా తిరిగిండు, ఆ పోలీసులు కొడతా ఉంటే ఎక్కడెక్కడ తిరిగిండు, నిజంగా అప్పుడు కేసీఆర్ కొడుకని తెలుసా, నిజంగా పట్టించుకున్నారు ఎవడన్నా? ఆ పాత ఓల్డ్ వీడియోస్ ఉంటే సెర్చ్ చేసి మరి చూడండి ఒకసారి, కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఎక్కడున్నావు అన్న? దయచేసి ఇవన్నీ మన డబ్బా మనం కొట్టుకోవడం బంద్ చేయాలా. సొంత డబ్బా కొట్టుకున్నాడు బంద్ చేయాలన్నా. ఇప్పటికైనా నిజంగా ఈ డబ్బాలు కొట్టుకున్నాడు బంద్ చేయాలి. మన పని చేయాలి. నిజంగా తెలంగాణ ప్రజలకు తెలుసు మనం ఏం పని చేసినాం అనేది తెలుసు. చెయ్యలేదు, ఇటు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు బంద్ చేయాలని చెప్తుండు. అన్ని దుకాణాలు మనకి బంద్ అయిపోతాయి. కానీ మన హయాంలో మన ఎమ్మెల్యేలు ఎంత కబ్జా చేసిందని ఒక్క రోజన్న ఒక్క ఎమ్మెల్యేని పిలిచి మీ నాయన ముఖ్యమంత్రి గారు అడిగారన్న? అవునాయా రెడ్డి యాదగిరి రెడ్డి? ఇక చాలు, ఇవన్నీ ఇంటే ఇజ్జత్ పోయేటట్టున్నది. కానీ నిజంగా తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది, అసలు మీ కవితక్క పాత్ర ఏంది, నీ పాత్ర ఏంది అని అడుగుతా ఉన్నాడు ఆయన. మన ఎమ్మెల్యేలు, మన పార్టీ సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కబ్జాలు పెడతా ఉంటే ఒక్కరోజన్నా పిలిచి కేసీఆర్ పిలిచి నిజంగా మీ నాయన అడిగిండా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కదా, తెలంగాణ పేద ప్రజల బతుకులను ఆగం చేసి నిజంగా పేద ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోని కట్టుకుంటే నిజంగా కబ్జాలు ఏది కొనుక్కుంటే భూములు కబ్జా పెట్టారు. అటు పల్లా రాజేశ్వర రెడ్డి ఏంది, ఇటు ముత్తిరెడ్డి ఏంది, జనగామ ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఏది కబ్జాలు కాదా? దయచేసి మిత్రులారా, తెలంగాణలో అవినీతి అట్టటి అవినీతి కాదు, భారీ కుంభకోణాలు చేశారు వీళ్ళు. వీళ్ళ బతుకులో మొత్తం బజార్ గుంజేదాకా నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారు విడిచిపెట్టద్దు. ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నిజంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో అవినీతి జరిగిందా జరగలేదా? నిజంగా కొంతమంది యూట్యూబర్లు చాలా మొత్తుకుంటా ఉన్నారు అప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందని. నిజంగా అప్పుడు కేసీఆర్ పరిపాలన కన్నా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మంచిగా లేదని మొత్తుకుంటా ఉన్నాడు. నిజంగా అప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా? అదే పరిపాలన బాగా చేసిండా? నిజంగా కబ్జాలు ఏం చేయకుండా పేద ప్రజలను హింసించకుండా నిజంగా వాళ్ళే మంచిగా చేసిరా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొంచెం దానికన్నా మెరుగు కనబడుతుందా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నిజంగా కేటీఆర్ తలదించుకునే వీడియో ఇది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి.